దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరైంది. ఈడీ, సిబిఐ కేసుల్లో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా మంగళవారం జస్టిస్ గవాయ్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ జరిగింది. ఇక గంటన్నర పాటు వాడివేడిగా వాదనలు జరగ్గా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు ఈడీ, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి 25న ఈడీ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేసి మార్చి 26న జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడినట్లు అభియోగాలు మోపారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయగా న్యాయస్థానం ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో కవిత గత 5 నెలలకు పైగా తీహార్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపిస్తూ సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని, కానీ ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రికవరీ చేయలేదని అన్నారు. విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని, ఇది పూర్తిగా తప్పుడు కేసు అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇప్పటికే అప్పగించారన్నారు. కవిత ఫోన్లు మార్చారని అంటున్నారని, ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఈ కేసులో 493 మంది సాక్షులను విచారించారన్నారు. సాక్షులను బెదిరించారని, కవితపై అభియోగాలు మోపుతున్నారని, కానీ ఎక్కడా కేసు నమోదు కాలేదన్నారు. కవిత ఎక్కడికి పారిపోదని, సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అవకాశాలే కవితకు వర్తిస్తాయని చెప్పారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలన్నారు. సిబిఐ, ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు వాదనలు వినిపిస్తూ కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారన్నారు. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేస్తారు, కానీ ఫార్మాట్ చేయరన్నారు. కవిత ఆధారాలు, సాక్ష్యాలు తారుమారు చేశారని వాదించారు. దర్యాప్తునకు కవిత సహకరించడం లేదని, ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎలా ఇస్తామని సిబిఐ, ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని సిబిఐ, ఈడీ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన అరుణ్ పిళ్ళై తన స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించింది. ఈ కేసులో సిబిఐ, ఈడీ ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసినందున నిందితురాలు కవిత జైల్లో ఉండవలసిన అవసరం లేదన్నారు. ఈ మేరకు కవితకు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఒక్కో కేసులో 10 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, పాస్పోర్టు స్వాధీనం చేయాలని కవిత తరపున న్యాయమూర్తిని ఆదేశించారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.